మన జీవితం కనీసం 50% సమస్యలకి ఈ ఒక్క శ్లోకంలో పరిష్కారం ఉంది. ఏంటి ఆ మంత్రం? కృష్ణుడు ఏంటి ఆ సొల్యూషన్? మనము ఎప్పుడు చూస్తాము. కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయం 14వ నంబర్ శ్లోకంలో చెప్తున్నారు ఇది. ఏమంటున్నారంటే, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం తితిక్షస్వ భారత అని చెప్తున్నారు. దీని అర్థం ఏమనగా, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖద అంటే, స్పర్శ అంటే కాంటాక్ట్. మన జీవితంలో సుఖ దుఃఖాలు ఎలాంటివంట, అవి మన ఇంద్రియ వస్తువులతో టచ్ అయినప్పుడు సుఖము దుఃఖం అనేవి వస్తుంది. అండ్ ఈ సుఖము దుఃఖము ఎలాంటిదంట, శీత ఉష్ణ అని చెప్పంటే శీతాకాలము ఎండాకాలము వంటిదని చెప్పారు. వన్స్ అగైన్ శ్రీకృష్ణ భగవానుడు ఆయన లాజిక్ ఇంకొకసారి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్దామండి.